అయిపోయి ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్లా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. సారా కాదండి బాబు, ఇదే కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్యి బాబు, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు. మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా? విటమిన్ ఎమ్? సారా కంప కొడుతుంటే. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు. కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెలోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే నాకు మండుద్ది. ఇద్దరు పెళ్ళాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను. ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే. అయిపోయి ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్లా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. బాబాయ్, సారా కాదండి బాబు, ఇదే కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్యి బాబు, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు. మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా? విటమిన్ ఎమ్? సారా కంప కొడుతుంటే. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు. కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే. కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెలోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే నాకు మండుద్ది. ఇద్దరు పెళ్ళాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను. ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నిటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి చంద్రగిరి దిగండి.
అమ్మో నా పర్సు నా పర్సు నా పర్సు పోలీస్ 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 ఏంటంటే చూస్తారు వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. ఓహోహోహో, నేను పోలీసునే కదా. అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కిందగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది. దాని పక్కనే ప్యాకాడ్ క్లబ్ ఉంది. ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో బాబు, దేనికండి? నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. వస్తాను. ఏంటో చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు. అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిటా? నా పేరు ఆనంద్ సార్. చిచ్చి, నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటటా? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇదిగోండి ఐడెంటిటీ కార్డు, ట్రాన్స్ఫర్. అయితే ఏంటటా? ఈ ఫోటోలో ఉంది, నువ్వు కాదు పో. సార్, మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటటా? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్. ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ అలా అనకండి సార్. ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటటా? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేసేస్తాడు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్. నమ్మపోవడానికి వాడేవాడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను అవునండి చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య. కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిసింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు. అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే, అది కాదండి బాబు. సార్, ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య, నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? అవునరా బాబు. మామయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడం ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు. సార్, అన్నట్టు నేను ఇక్కడ ఉంటానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, 2 ఇళ్ళు ఇప్పిస్తాను. గేదెల కాంతం ఏంటో 2 పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. వస్తున్నా. ఏంటి గేదె అవుతున్నా? ఏంటి ఇది? రాను నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేతేడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేతాడుతున్నాను. ఎందుకు? సుత్త దండగా. ఓ పిల్ల జల్ల.
ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోని డుర్ 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 ఓ ఓ ఓ ఓ ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు ఎందుకో ఏమిటో చూసొస్తా అందాక తోగా రండి రండి రండి. కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. ఆహా. నమస్కారం అండి. ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. ఓ ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు, అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకి గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ రండి రండి. 211. ఎస్ సార్. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. ఓకే సార్. మరదల, ప్రేమ వరదల, నీ దగ్గరికి వచ్చేయాలనుంది, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్ళే కాదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట, రా లోపలికి వెళ్ళమ్మా. మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కడు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. బ్రోతల్? ఏమి స్టైలు, ఏమి స్టైలు. ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంటా చూపు? ఏ ఊరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. ఏయ్, టేబుల్ దిగు. ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులా ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏమిటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా పాదాస నీకు కబురు పెట్టాలా మళ్ళీ? పాత దాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొచ్చి స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు నువ్వు లోపల పద. మెడమిచ్చేసి తీయకపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేస్తుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? కిట్టు, ఆ? కిట్టు, ఏమిటలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? నా మేడం మీద చేసి నిమిరితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టే భార్యవా? కానిస్టేబుల్ కిష్ట ఎవరో అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టేను కదూ. అవును, నేనే కిష్టేని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవలసి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. అది విషయం. నిజమా? నిజమా? ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏమండి? అయితే ఏమండి, ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగనను దయచూచదవో ఇనవంశోత్తమ రామ. ఓయ్ నాతరమా మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ.
హెల్దీ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు కానీ అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరం రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రావు. ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే, లక్క పెడతా. నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిష్టయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు అబద్ధాలు. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లని నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు ఆడతావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబాయ్ తోలుకొచ్చాడు. నీకు మతిపోయింది. ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబు తోలుకొచ్చే పిల్లెవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టేవే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే చెల్లిందే. రండి, ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగాగు, నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని. కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దర్లో అసలు పెళ్ళం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రానా? అవునే. మాట్లాడేమిటండి? అవునండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, 2000 దాన్ని, చిన్నింటి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కిష్టయ్యని కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట చూస్తా నిలబడిపోయావు. అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిన్ని గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి, పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేనేమైపోయాను అనుకున్నారు? నన్ను ఎలా మర్చిపోయావు? అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాన్ని ఇంటికి తెద్దాం అనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి? వస్తున్నా ఏమండి? వస్తున్నా రామ్. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో, సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 21066 అండి. కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళే ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. మిస్సెస్ పిలవండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు. 1 గంటకు ఫోన్ చేయండి. అలాగే. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా.
ఎవరయ్యా నువ్వు? తలుపు తీయగానే మహారాజులో లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని, ఇంతకి నువ్వెవరని? ఏంటో అన్న సుబ్బారావుని. నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టింది. కానీ ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే. ఇంతకీ మా ఆవిడ ఏం చేసావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? ఏమండి, ఈ దుద్దులు కొత్తగా చేయించుకున్నాను, బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. ఆ సిగరెట్ అబ్బా, ఈ వెధవ సిగరెట్ ఒకటి పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నిమరండి. నిమరాలా? ఎందుకు? మీరలా నిమురుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోవాలా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా జరుగుతున్నారే? అది 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలని. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? నెల రోజుల తర్వాత మీ ఆయన వచ్చారు కదా. అంటే ఈ నెల రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు నువ్వు తల్లి అయిపోతావు అనమాట. అలాగా? అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవులు నిమురుతారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. బయటికి వెళ్ళి పడుకుంటారు. కిట్టు, రా కిట్టు. కిట్టు, రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పట్టానని వాళ్ళ అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏమిటి, నిజంగానే దీక్ష పట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పట్టావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలి పుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు. ఏ అర్ధరాత్రో నిద్రలో నా మెడ మీద చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థ్యాంక్స్.